అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్, జనరల్ మోడల్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని మనం చూస్తున్నాము. ఇలా చూడండి, మోడల్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ ఇయర్ అనమాట. జనరల్ పేపర్ ఇది, పేపర్ 1. ఇది 3 అవర్స్ టైము. వచ్చేటడికి మార్క్స్ వచ్చేటడికి 100 మార్క్స్ అనమాట. 100 మార్క్స్ మనకు కనపడుతున్నాయి. దీంట్లో ప్యాటర్న్ ఎలా ఉంది, అసలు ఎలా ఇచ్చారు, ఈ మారినటువంటి సిలబస్ ప్రకారంగా మోడల్ పేపర్ ఎలా ఉంది, ఏ టాపిక్ ఎన్ని మార్కులకి ఇచ్చారు అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఇంతకుముందు ఉన్నటువంటి పేపర్ కంటే ఇది ఈజీగా ఉన్నటువంటి మోడల్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అనేటువంటిది ఆ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. చూడండి. ఫస్ట్ మనకి పేపర్ మోడల్లో ఫస్ట్ మనకి ఏం కనపడుతున్నాయి అంటే దీంట్లో యానిటేషన్స్ అనేటువంటివి కనిపిస్తున్నాయి మనకి. ఫస్ట్ ప్రోజ్ నుంచి యానిటేషన్లు గతంలో ఎలాగైతే ఉండేవో అలాగే ఉన్నాయి, కానీ ఇక్కడ 4 ఉండేవి మనకి గతంలో. కానీ ఇప్పుడు ఏమైనాయి అంటే 3 ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 3 లెసన్ల నుంచి ప్రోజ్లో 3 లెసన్లు ఉన్నాయి మనకి. 3 లెసన్ల నుంచి 3 వస్తున్నాయి అన్నమాట యానిటేషన్ లైన్లు. 3 లెసన్ల నుంచి 3 వస్తున్నాయి అంటే ప్రతి దాని నుంచి యానిటేషన్ లైన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. దీంట్లో రాయవలసినవి అలా మనం 2 రాయాలి. దీంట్లో రాయవలసినవి 2. ఫస్ట్ చూడండి, యూ కాంట్ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో, యూ హ్యావ్ గాట్ ఏ ఫైండ్ వాట్ యు లవ్ అనేటువంటి స్టీవ్ జాబ్స్ రాసినటువంటి లెసన్ నుంచి అనమాట. 2, ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్ టు ఎర్త్ అనేటువంటిది ద చీఫ్ సీటీస్ లెటర్ అనేటువంటి లెసన్ నుంచి వచ్చినటువంటిది. ఐ వాక్ ఇన్ టు ద రీడింగ్ రూమ్ హ్యాపీ అని చెప్పి ఇది ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఇలా 3 ఉన్నాయి. అసలు మనకి లెసన్లు ఏమున్నాయి అసలు అనేటువంటిది ఒకసారి చూద్దాం. మనకి లెసన్లు అనేవి ఏమున్నాయి అనేటువంటిది దీనిలో చూడండి. ఇండెక్స్ మనకు కనపడుతుంది. ప్రోజ్లో మనకున్నట్టు ఏంటంటే ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనేటువంటిది ఒకటి ఉంది. అలాగే రెండవది చీఫ్ సీటిల్స్ లెటర్ అనేటువంటిది ఒకటి ఉంది. 3ది వచ్చేటప్పటికి యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ 3 ఆటల నుంచి 3 యానిటేషన్ లైన్లు, ఈ 3 ఆటల నుంచి 3 క్వశ్చన్లు రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ఏవైనా 2 యానిటేషన్ 2 రాయాలి, క్వశ్చన్లు 2 రాయాలన్నమాట. ఒకవేళ మీరు బాగా చదివేటువంటి వాళ్ళు అయితే 3 ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ డల్లర్ అయితే కనుక ఓన్లీ 2 చదువుకుంటే సరిపోతుంది. ఈ 3 ఆటల్లో ఒక 2 చదువుకుంటే 2 ఆటల నుంచి 2 క్వశ్చన్లు, 2 ఆటల నుంచి 2 యానిటేషన్లు రాసుకుంటే చాయిస్ ఏమి లేకుండా మనం రాసేయచ్చు అనమాట. మీరు బాగా చదివే విద్యార్థులు అయితే కనుక మనం 3 ప్రిపేర్ అయ్యి 3 రాస్తానంటే కనుక రాయొచ్చు అనమాట. దీంట్లో ఒకటి చాయిస్గా మనం వదలవలసి ఉంటుంది అనమాట. ఇక పోయిటరీలో ఎన్ని ఉన్నాయి? పోయిటరీలో కూడా 3. ఒకటి ద ల్యాంబ్ అండ్ ద టైగర్ ఒకటి, అలాగే ఇన్వెక్టస్ ఒకటి, 3వది రెఫ్యూజీస్. దీంట్లో కూడా మనం 3 ఆటల నుంచి 3 యానిటేషన్ లైన్లు, 3 ఆటల నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి. ప్రతి దాంట్లో మనం ఏం చేయాలంటే 2 రాయాలన్నమాట. యానిటేషన్లో 2 రాయాలి, అలాగే క్వశ్చన్లో 2 రాయాలన్నమాట. ఇంతకుముందు అయితే ఓల్డ్ ప్యాటర్న్లు అయితే మనకి ఏమయ్యాయంటే 4 వచ్చాయి. 4 యానిటేషన్లు, 4 లైన్లు, 4 లెసన్ల నుంచి 4 వచ్చాయి అనమాట. కానీ ఇప్పుడు ఉన్నాయి 3 ఉన్నాయి. 3 ఆటల నుంచి 3 వస్తున్నాయి అనమాట. రాయవలసినవి 2. అక్కడ కూడా 2, ఇక్కడ కూడా 2 అనమాట. ఇక షార్ట్ స్టోరీస్లోకి వెళ్ళేటప్పటికి బ్లైండ్ డాగ్, ఏ రిట్రీవ్డ్ రెఫర్మేషను, ఏ సౌండ్ ఆఫ్ థండర్ అనేటువంటి 3 ఉన్నాయి ఇక్కడ మనకి. దీంట్లో మనం చూస్తే ఏ బ్లైండ్ డాగ్, రిట్రీవ్డ్ రెఫర్మేషను, సౌండ్ ఆఫ్ థండర్ అనేటువంటి దాంట్లోంచి మనం ఒకటి రాయవలసి ఉంటుంది అనమాట. ఒకటే రాయవలసి ఉంటుంది దీంట్లో మనం రాయవలసింది ఎన్ని ఉన్నాయంటే ఒకటే రాయాలి. ఇది ఎస్ఏ అనమాట, 8 మార్క్స్. ఇంతకుముందు ప్యాటర్న్ ఎలా ఉందో ఆ విధంగానే ఉంటుంది అనమాట. ఇది కూడా ప్రోజ్ నుంచి యానిటేషన్లు వచ్చినాయి 3 ఉన్నాయి ఇక్కడ మనకి. 3 లెసన్ల నుంచి 3 ఉన్నాయి. మనం రాయవలసిందల్లా 2. ఒక్కోదానికి 4 మార్కులు చెప్పిన 8 మార్కులు అనమాట. అలాగే సెకండ్ రామన్లో యానిటేషన్స్ ఫ్రమ్ పోయిటరీ అనమాట. పోయిటరీ నుంచి, పోయిటరీలో ఫస్ట్ చూడండి, హీ కాల్డ్ బై ద నేమ్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, ద ల్యాంబ్ అండ్ ద టైగర్ నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైన్ అనమాట ఇది. ఇక రెండోదని చూడండి, ఇదేమో ద వర్డ్ కెన్ బి లుక్డ్ అట్ అనదర్ వే అనేటువంటిది ఏదైతే ఉందో రెఫ్యూజీస్ నుంచి వచ్చినటువంటి యానిటేషన్ లైన్. ఇక 3వది ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐ ఆమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్ అనేటువంటిది ఇన్వెక్టస్ నుంచి ఉన్నటువంటి యానిటేషన్ లైన్ అనమాట. ఈ 3 యానిటేషన్ లైన్లో మనకి ఏదైనా 2 రాయవలసి ఉంటుంది అనమాట. ఒక్కోదానికి 4 మార్కులు చెప్పిన 8 మార్కులు. ఇక థర్డ్ రామన్లో ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ప్రోజ్లో స్టీవ్ జాబ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది ఇక్కడ. అంటే యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్ అనేటువంటిది ఉంది కదా, ఆ లెసన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది.
ఇక రెండవది ద మలాడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్. మూడోది చీఫ్ సీటిల్స్ లెటర్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఈ మూడాటిలో మనం ఏదైనా రెండాటికి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ రామన్కి వచ్చేటప్పటికి ఫోర్త్ రౌండ్లో పోయిట్రీ నుంచి క్వశ్చన్స్. ఫస్ట్ ఏమో ప్రోజ్ నుంచి యానిటేషన్లు, తర్వాత పోయిట్రీ నుంచి యానిటేషన్లు. మూడో రౌండ్కి వచ్చేటప్పటికి ప్రోజ్ నుంచి క్వశ్చన్లు, నాలుగో రౌండ్లో పోయిట్రీ నుంచి క్వశ్చన్స్ అనమాట. ఈ విధంగా ఇంతకుముందు ఓల్డ్ ప్యాటర్న్లు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఇక్కడ చూడండి, దీంట్లో విలియం బ్లేక్ సంబంధించినటువంటి క్రియేషన్ గురించి అడిగా, ద ల్యాంబ్ అండ్ ద టైగర్ సంబంధించింది. రెండోదేమో ఇన్వెక్టస్ సంబంధించినటువంటిది, మూడోదేమో రెఫ్యూజీస్ సంబంధించినటువంటిది. ఈ మూడాట్లో ఏవైనా మనం రెండు రాయవలసి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం నాన్ డీటెయిల్ అంటే షార్ట్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి 3 ఉన్నాయి మనకి. మూడాట్లో మనకి ఇచ్చినవి ఏంటంటే ఇక్కడ 2 ఇస్తారు. మూడాట్లో ఇంతకుముందు ఓల్డ్ ప్యాటర్న్లు అయితే 3 ఇచ్చేవారు మనకి. అక్కడ 5 లెసన్లు ఉండేవి, 3 ఇచ్చేవారు. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మనకి ఉన్నటువంటివి 3 ఉన్నాయి. దీంట్లో 2 మాత్రం ఇస్తారు వాళ్ళు. 2 ఇస్తే ఒకదానికి మాత్రం ఆన్సర్ రాయాలి మనం. ఇదేంటంటే ఇది మార్కులు తప్పేసాం మనం. ఇది ఎస్ఏ కాబట్టి 8 మార్కులు అనమాట. ఇది 8 మార్కులు అనమాట. ఒక్కోదానికి 8 మార్కులు, ఒకటే రాయాలి మనం. ఇక్కడ 8 మార్క్స్ ఎస్ఏ అనమాట. ఇది ఈ విధంగా థియరీ పార్ట్ అనేటువంటిది సెక్షన్ ఏ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక సెక్షన్ బి చూద్దాం మనం. ఈ సెక్షన్ బిలోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఏముందంటే మామూలుగా 6వ దాంట్లో పాసేజ్ ఉంటుంది కదా, ఆ విధంగానే పాసేజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పాసేజ్ 5 మార్కులు. ఈ పాసేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మామూలుగానే ఎలాగైతే ఓల్డ్ ప్యాటర్న్లో ఉన్నాయో అలాగే ఉన్నాయి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి 7th రామన్ కూడా పాసేజ్ అనమాట. 2 పాసేజ్లు ఉంటాయి. అదే వొకేషనల్ విద్యార్థులకి అయితే ఒకటే పాసేజ్. ఇక్కడ జనరల్ విద్యార్థులకి అయితే కనుక 2 పాసేజ్లు అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 6th రామన్లోను పాసేజ్, 7th రామన్లో కూడా పాసేజ్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి మామూలుగానే ఇంతకుముందులాగానే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ బిలోనే ఇంకా కొన్ని పార్ట్లు అనేటువంటివి ఉన్నాయి మనకి. అవి ఏంటనేటువంటిది ఇంతకుముందు ఉండేవి కాదు. ఇవి ఎక్స్ట్రా మనకి యాడ్ అయినటువంటివి అనమాట. ఇప్పుడు చూడండి, సెక్షన్ బిలోనే 6th రామను 7th రామను పాసేజ్లు అయిపోయిన తర్వాత 8th రామన్కి వచ్చేటప్పటికి ఏం చేశారంటే ఇక్కడ టెక్స్ట్ డయాగ్రామ్ అనేది ఇచ్చారు. టెక్స్ట్ డయాగ్రామ్ ఇంతకుముందు మనకి టెక్స్ట్ డయాగ్రామ్ టు టెస్ట్ 2 ఉండేవి. 17 రామన్లో ఉండేవి మనకు అవి. డయాగ్రామ్ ఇస్తే మ్యాటర్ రాయడం, మ్యాటర్ ఇస్తే డయాగ్రామ్ వేయడం, చాయిస్ కూడా ఉండేది అనమాట దాంట్లోని. కానీ ఇప్పుడు ఏమైందంటే ఓన్లీ టెక్స్ట్ డయాగ్రామ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది తీసుకొచ్చి మనకి 8th రామన్లో ఇచ్చారు. ఓన్లీ టెక్స్ట్ ఇస్తారనమాట. ఆ టెక్స్ట్ చూసి మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ వేయాలి. ఆ టెక్స్ట్ అనేది దేనికి సంబంధించింది ఉండొచ్చు అంటే ట్రీ డయాగ్రామ్ సంబంధించింది కానీ, పై చార్ట్ సంబంధించింది కానీ, లేకపోతే బార్ గ్రాఫ్ సంబంధించింది కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, రూట్ మ్యాప్స్ కానీ, ఏమండి ఈ విధంగా టేబుల్ సంబంధించినటువంటిది కానీ ఉండొచ్చు అనమాట. ఏదైనా ఒకటే ఉంటుంది. దీంట్లో ఏ విధమైన చాయిస్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇచ్చినటువంటి మ్యాటర్ చదివి ఖచ్చితంగా డయాగ్రామ్ వేయాలి. ఇదేంటంటే 5 మార్క్స్ టాపిక్ అనమాట. ఇది వెర్బల్ నుంచి నాన్ వెర్బల్కి ఉన్నటువంటిది. ఇది ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే కనుక ఇక్కడ ట్రీ డయాగ్రామ్ వేయమన్నారు. ఇక్కడ మ్యాటర్ ఇచ్చారు. ఈ మ్యాటర్ని చూసి ఇక్కడ ట్రీ డయాగ్రామ్ వేయమన్నారు. ఈ డేటాను చూసి ఇది 5 మార్క్స్ టాపిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి 9వ రామన్లో 9th రామన్లో ఇక్కడ ఏమైందంటే క్రియేటివ్ రైటింగ్ అనేది కొత్త టాపిక్. ఇది మనకి క్రియేటివ్ రైటింగ్ అనేది కొత్త టాపిక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి హెల్ప్ఫుల్గా ఉండడానికి కొన్ని హింట్స్ అనేది ఇచ్చారు. ఐడియా కూడా ఇచ్చారు. కొన్ని హింట్స్ ఇచ్చారనమాట. వీటిని ఉపయోగించి మనం దగ్గరగా దీన్ని ఏం చేయాలంటే 10 లైన్స్ రైట్, అట్లీస్ట్ 10 లైన్స్ వచ్చేలాగా ఈ ఐడియాని అంతా కూడా మనం కంపోజ్ చేస్తూ కంప్లీట్ సెంటెన్సెస్ అనేటువంటివి మనం రాయవలసి ఉంటుందన్నమాట. ఇది 10 లైన్లు అంటే ఒక్కోదానికి 1/2 మార్క్ చెప్పున ఒక 5 మార్కులుగా మనం చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్రియేటివ్ రైటింగ్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇది ఈ సంవత్సరం ఇచ్చినటువంటి కొత్త టాపిక్ ఇది మనకు వచ్చినటువంటిది. ఇక నెక్స్ట్ చూసేటప్పటికి సెక్షన్ సిలోకి వెళ్ళిపోతాం మనం. సెక్షన్ బిలో ఏమేమి ఉన్నాయి? సెక్షన్ బిలోకి వచ్చేటప్పటికి మనకి పాసేజీలు 2, 6వ రామను 7వ రామను. నెక్స్ట్ ఏమో 2 పాసేజీలు ఉన్నాయి. 6వ రామన్లోను 7వ రామన్లోను పాసేజీలు ఉన్నాయి. అలాగే 8వ రామన్లోను 9వ రామన్లోను ఒకటేమో టెక్స్ట్ డయాగ్రాము, రెండోదేమో మనకి క్రియేటివ్ రైటింగ్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక సెక్షన్ సిలోకి వెళ్ళేటప్పటికి 10th రామన్ అనమాట. ఇది 10th రామన్లో ఏమున్నాయంటే ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఇంతకుముందు అయితే మనకి అండర్లైన్ చేసి ఏ విధమైన ఆప్షన్లు అనేవి ఉండేవి కాదు. ఇది మ్యాచింగ్ టైప్ ఇచ్చారు. ఇక్కడ
ఇది మ్యాచింగ్ టైప్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చి అండర్లైన్ చేస్తున్నారు. వాటిని ఈ పక్కన మనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటివి ఐడెంటిఫై చేసి మ్యాచ్ చేయాలన్నమాట. ఏని బితో మ్యాచ్ చేయాలన్నమాట. ఇంతకుముందు చూస్తే మనకి స్పెల్లింగ్లు కానీ ఇవి కానీ వచ్చేవి కాదు స్టూడెంట్స్కి. కానీ ఇప్పుడు కనీసం ఐడియా ఉంటే కనుక ఈజీగా మనం చూసి రాయడమే కాబట్టి వీటిని మ్యాచ్ చేయడం అనేది చాలా ఈజీ. కనీసం ఏదో ఆన్సర్ రాయడానికి ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఉపయోగించుకొని ఏని బితో జతపరచడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మ్యాచింగ్ టైప్ అనేటువంటిది ఇచ్చారు. ఇది 6 అర్థాలు 3 మార్కులు అనమాట. ఇంతకుముందు 3 మార్కుల టాపిక్ ఇది, ఇప్పుడు కూడా 3 మార్కుల టాపిక్గానే ఉందన్నమాట. ఇక 11వ రోమంలోకి వెళ్తే మనం 11th రోమంలోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఆర్టికల్స్ వచ్చినాయి. ఇంతకుముందు 8th ఉండేవన్నమాట ఇవి. ఇది 11లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్స్ అనేటువంటివి 6 వస్తాయి. ఒకదానికి హాఫ్ మార్క్ చెప్పిన 3 మార్కులు. ఈ ఆర్టికల్స్ అనేటువంటివి మనకి ఇంతకుముందు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఇక 6 బ్లాంకులు ఇచ్చారు. 6 బ్లాంకుల్లో మనం ఏ ఆర్టికల్ అయితే వస్తుందో, ఏ వస్తుందా, యాన్ వస్తుందా, ది వస్తుందా, లేకపోతే నో ఆర్టికల్ అనేటువంటిది రాయవలసి ఉంటుందన్నమాట. ఇది మనకి ఆర్టికల్కి సంబంధించినటువంటిది. 11వ రోమన్ అయిపోయింది మనకి. ఇప్పుడు 12వ రోమంలోకి మనం వెళ్తాం. ఈ 12వ రోమంలో ఏముంటాయి నెక్స్ట్ అంటే ప్రిపోజిషన్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రిపోజిషన్స్ అనేటువంటివి కనిపిస్తున్నాయి చూడండి. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రిపోజిషన్స్కి చాలా ఇబ్బంది పడేవారు స్టూడెంట్స్. ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ అనేటువంటివి ఉండేవి కాదు. ఇక్కడ ఈ ప్రిపోజిషన్స్కి ఏమైందంటే ఇక్కడ బ్రాకెట్లో ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది కొంత హెల్ప్ఫుల్గా ఉంటాయని చెప్పి మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఏ ఆన్సర్ రాయాలనేది గెస్ చేయడానికి కొంతమంది ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు అయితే ఆల్రెడీ పక్కనే 3 ఆన్సర్లు ఉంటాయి. 3 ఆన్సర్లో ఏదో ఒక ఆన్సర్ దీంట్లో సూటబుల్గా ఉంటుంది కాబట్టి కనీసం గెస్ చేసైనా రాయడానికి దీంట్లో ఉన్నటువంటి ఆన్సర్ రాస్తే దీని నుంచి కూడా మార్కులు తెచ్చుకోవడం ఈజీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రిపోజిషన్స్ అనేటువంటివి గెస్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి అంచేత ఈ విధంగా ఆప్షన్లు ఇవ్వడం అనేది ఇది సులువుగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇవన్నీ వస్తాయి మనకి 6 వస్తాయి. ఒకదానికి హాఫ్ మార్క్ చెప్పిన 3 మార్క్స్ అనమాట. ఇక్కడ ఈ దీంట్లో ఏదైతే ఆన్సర్ వస్తుందో అది బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. ఈ 3 ఆప్షన్లోనూ ఏదో ఒక ఆప్షన్ ఎన్నుకోవడం ఖచ్చితంగా ఎన్నుకోవాలన్నమాట. ఇది ఇంతకుముందు అయితే ఆప్షన్లు ఉండేవి కాదు, ఇప్పుడైతే ఆప్షన్లు ఉన్నాయన్నమాట. ఇవి 6 అర్థాలు 3 మార్కులు. ఇది ఒక టాపిక్ మనకి మారింది. ఇప్పుడు నెక్స్ట్కి వచ్చేటప్పటికి 13వ రోమంలోకి వెళ్తాం. మనం 13వ రోమంలో టెన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. టెన్సెస్ అన్న వెర్బ్ ఫార్మ్స్ అన్న ఒకటి అనుకున్నాం. ఇంతకుముందు ఎలా ఉన్నాయో ఆ విధంగానే ఈ టెన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. బ్రాకెట్లో ఉన్నటువంటి వెర్బ్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి టెన్స్ అనేటువంటిది అర్థం చేసుకుని ఆన్సర్లు అనేది రాయవలసి ఉంటుంది. ఇది ఇంతకుముందు మనకి ఒక్కోదానికి 1 మార్క్ చెప్పిన ఉండేది. ఆ విధంగానే 1 మార్క్గానే ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో ఏ విధమైన చేంజ్ అనేది లేదు. ఇక 14వ రోమంలోకి వెళ్ళేటప్పటికి రీరైట్ ద సెంటెన్స్ ఫాలోయింగ్ సెంటెన్స్ బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్ బిలో అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇవి మనకి 11th రోమంలో ఉండేవి. 11th రోమంలో ఏమేమి ఉండేవి? యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్. ఈ 11వ రోమంలో ఉండేవి గతంలో మనకి. అటువంటివి అయ్యే పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. రోమన్ నెంబర్ 14లోకి వచ్చినాయి ఇవి. మామూలుగానే ఫస్ట్ మనకి యాక్టివ్ వాయిస్లో ఇస్తాడు వాడు, మన పాసివ్ వాయిస్లోకి మార్చాలి. 2 డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడం. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోకి ఇచ్చినటువంటి దాన్ని బట్టి అది పాజిటివ్లోకి మార్చాలా, లేకపోతే కంపారిటివా, లేకపోతే సూపర్లేటివా అనేది ఇచ్చిన సెంటెన్స్ని బట్టి అది ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చమన్నాడు. ఇక్కడ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఈ 3 వాటిలో దేంట్లోకి మార్చాలనేది అక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. గతంలో ఎలాగైతే ఉందో ఈ యొక్క రోమన్ అలాగే ఈ రోమన్ అనేటువంటిది ఉందన్నమాట. ఇక క్వశ్చన్ ట్యాగ్ అనేది 1 మార్క్కి ఇంతకుముందు కూడా అలాగే ఇచ్చారు, ఇప్పుడు కూడా అలాగే ఇచ్చారు. ఇది ఒక్కో టాపిక్ నుంచి 1 మార్క్ అనమాట. 5 మార్కుల టాపిక్. గతంలో కూడా 5 మార్కుల టాపిక్ ఇది 11th రోమంలో ఉండేది, ఇప్పుడు 14th రోమంలోకి వచ్చిందనమాట. మార్పు అనేది ఏమీ లేదు దాంట్లో. ఇక 15th రోమంలో మనం చూస్తే ఈ 15th రోమంలోకి వచ్చేటప్పుడు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మనకి ఇంతకుముందు గతంలో 12వ రోమంలో ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ఉండేవి. వాటి తర్వాతే ఉన్నాయి ఇప్పుడు ఇవి కూడా. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ కరెక్ట్ చేసి మొత్తం సెంటెన్స్ అంతా మనం ఆన్సర్ బుక్లో రాయాలి. ఇది ఒక్కోదానికి 1 మార్క్ చెప్పిన 5 మార్కులు. ఇది గతంలో లాగానే ఉన్నది, ఇది కూడా ఏ మార్పు ఏమీ లేదు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఇది 16వ రోమంలో మనకి సైలెంట్ కాన్సోనెంట్స్ అనేటువంటివి ఉన్నాయి అన్నమాట. సైలెంట్ లెటర్స్ ఇవి. ఇచ్చినటువంటి పదాల్లో సైలెంట్ కాన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఐడెంటిఫై చేసి రాయాలన్నమాట ఆన్సర్లో. ఇవి 6 అర్థాలు 3 మార్కులు అనమాట.
ఇంతకుముందు కూడా 3 మార్కులకే ఉండేదన్నమాట ఈ టాపిక్. ఇది మనకి ఈ సైలెంట్ లెటర్స్ అనేటువంటి టాపిక్ అనమాట. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి కొత్తగా వచ్చినటువంటి టాపిక్ రోమన్ నెంబర్ 17. ఈ 17 రోమన్లో ఇది కొత్తగా వచ్చినటువంటి టాపిక్ అనమాట. ఈ 16th రోమన్లో మనకి ఏముండేదంటే మ్యాచింగ్ మీనింగ్స్ అనేటువంటివి ఉండేవి అనమాట గతంలో. అయితే మ్యాచింగ్ మీనింగ్స్ అనేటువంటివి ఇప్పుడు అయితే లేవు మనకి. ఆ ప్లేస్లో మనం ఏమైందంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్నే మ్యాచింగ్ టైప్ ఇవ్వడం జరిగిందనమాట. సరే, ఇప్పుడు ఈ 17th రోమన్లో ఏమైందంటే ఇక్కడ సినానిమ్స్, యాంటోనిమ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చినటువంటి పదాల్లో ఇక్కడ కొన్ని మెయిన్ వర్డ్స్ అనేటువంటివి ఇక్కడ ఇచ్చారనమాట. దీనికి సంబంధించినటువంటి సినానిమ్స్ అనేవి వీటిలో ఉన్నాయి. దాన్ని కరెక్ట్ సినానిమ్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి మనం రాయాలన్నమాట. సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు, అలాగే యాంటోనిమ్స్ అంటే కనుక ఇవి వ్యతిరేక పదాలు, ఆపోజిట్ మీనింగ్స్ అనమాట. ఈ టాపిక్ అంతా కూడా 17వ రోమన్లో 2 కలిపి ఇచ్చారనమాట. ఏబీల కింద కలిపి ఇవ్వడం జరిగింది. ఏలో 4 పదాలు, బీలో 4 పదాలు ఇవ్వడం జరిగింది. 4 వాటికి ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పిన 2 మార్క్స్ అనమాట. అలాగే యాంటోనిమ్స్ ఏమో 2 మార్క్స్. మొత్తం ఈ చాప్టర్ అంతా కలిపి మొత్తం ఈ రోమన్కి 4 మార్క్స్ అనమాట. ఈ రోమన్ మనకి ఇది కొత్తగా యాడ్ అయినటువంటి రోమన్ ఇది. అయితే ఇదేంటంటే దీంట్లో ఉన్నటువంటి మెయిన్ వర్డ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రతిదానికి 3 ఆప్షన్లు ఇచ్చారనమాట. ఈ 3 వాటిల్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది అనమాట. 3 వాటిల్లో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుని మనం ఇప్పుడు ఫస్ట్ దానికి 3 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 3 వాటిల్లో ఏదో ఒకటి ఆన్సర్ ఫస్ట్ దానికి ఉంటుంది. సెకండ్ దానికి మళ్ళీ 3 ఆప్షన్లు ఉన్నాయి. ఈ సెకండ్ దాంట్లో ఫస్ట్ది డిస్టార్ట్ అనేటువంటిది ఉంది, ఆల్టర్ అనేటువంటిది ఆన్సర్. ఎక్విజిషన్ ఉంది, ఎంథియిజం కానీ గెయిన్ కానీ ఉన్నాయి కదా. అలాగే క్రెస్ట్ అనేటువంటిది ఉంది, పీక్ అనేటువంటిది ఆన్సర్ అనుకోండి. ఇలా ప్రతి దాంట్లో ఈ 3 వాటిల్లోని ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంటోనిమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ అంటే ఆబ్సెంట్, ఇది ఆన్సర్. ఈ 3 వాటిలో ఇది ఆన్సర్ అనమాట. ప్రజెంట్ ఇంటూ ఆబ్సెంట్ అనేటువంటిది మనం ఆన్సర్ బుక్లో రాస్తాం అనమాట. ఈ విధంగా ఏదో ఒకటి ఈ 3 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ అనేది ఎన్నుకుని మనం రాయవలసి ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి ఆల్రెడీ పక్కన ఆల్రెడీ వర్డ్స్ అనేటువంటిది ఆప్షన్స్ అనేది ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఐడెంటిఫై చేయడం అనేది ఈజీగానే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆన్సర్లు అనేవి ఇక్కడే ఉన్నాయి, వాటిని మనం ఐడెంటిఫై చేయడమే రావాలి మనకి. అంచేత ఈ టాపిక్ అనేది 4 మార్కులు అయినప్పటికీ ఇది ఈజీగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇది రోమన్ నెంబర్ 17 అనమాట. ఇక 18th రోమన్లోకి వెళ్దాం మనం. 18th రోమన్లో ఇంతకుముందు మనకు ఆడ్ సౌండ్స్, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉండేది. ఇప్పుడు కూడా అదే ఉంది. ఇక్కడ ఆడ్ సౌండ్స్, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కూడా అదే ఉన్నాయి. ఇక్కడ 5 వర్డ్స్ ఇస్తారు. డిఫరెంట్ సౌండ్ అవుట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. 3 పదాల్లోనూ అండర్లైన్ చేసినటువంటి కామన్గా ఉన్నటువంటి అండర్లైన్ చేసినటువంటి ఒక లెటర్ ఉంటుంది. దీంట్లో ఏదైతే డిఫరెంట్గా సౌండ్ వస్తుందో దాన్ని మనం ఆన్సర్గా ఐడెంటిఫై చేస్తాము. వీటిని మనం ఆడ్ సౌండ్స్ అంటాము. వీటిని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా 5 మార్కుల టాపిక్ ఇది, 5 మార్క్స్. వీటిలో మాత్రమే చాయిస్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఆర్డినరీ స్పెల్లింగ్ రాయాలన్నమాట. ఈ ఆర్డినరీ స్పెల్లింగ్ రాయడానికి దీంట్లో 10 వర్డ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 వర్డ్స్లో మనం రాయవలసినవి ఓన్లీ 5 మాత్రమే రాస్తే చాలు. ఈ విధంగా చాయిస్ ఉంటుంది. దీంట్లో ఇదైనా రాయొచ్చు లేదా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అయినా రాయొచ్చు. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి 19th రోమన్. ఈ 19th రోమన్లో గతంలో మనకి సిలబుల్స్ అనేటువంటివి ఉండేవి. 20 రోమన్స్ ఉండేవి మనకి. ఇప్పుడైతే 19 రోమన్తోటే ఈ పేపర్ అనేటువంటిది క్లోజ్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి ఏమైందంటే డైలాగ్ రైటింగ్ అనేటువంటిది ఇచ్చారు, ఇన్కంప్లీట్ డైలాగ్ అనేటువంటిది. ఇంతకుముందు అయితే మనకి ఆప్షన్లు ఇచ్చేవారు కాదు. ఈ బ్రాకెట్లో వీటిలో బ్లాంకుల్లో ఏ అయితే ఆన్సర్లు వస్తాయో వాటికి ఆప్షన్లు అనేది ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆన్సర్లు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, యువర్ బిల్, ప్లీజ్ వెయిట్ అనేటువంటి ఆన్సర్లు ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సోఫియా మేనేజర్ అనేటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏ అయితే ఆన్సర్లు వస్తాయో 1, 2, 3, 4 ఆన్సర్లు ఏమైతే వస్తాయో అవి పైన ఉంటాయి మనకి. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏ బ్లాంక్లో ఏ కరెక్ట్ ఆన్సర్ రాయాలనేది మనం చూజ్ చేసుకోవాలన్నమాట. ఆ పైన ఉన్నటువంటివి ఆన్సర్లు. కానీ ఆన్సర్ బుక్లో రాసేటప్పుడు ఏ బ్లాంక్లో ఏమొస్తుందో చూసుకుని మనం ఇది చదివి మనం రాయవలసి ఉంటుందన్నమాట. ఇంతకుముందు అయితే 4 బ్లాంక్స్ ఉండేవి కానీ 4 మార్కుల టాపిక్కే కానీ ఆప్షన్లు అనేది ఇచ్చేవారు కాదు. ఇప్పుడైతే ఆన్సర్ల ఆప్షన్లు అనేది ఇవ్వటం జరిగిందనమాట. దీని ప్రకారంగా చూసుకుంటే మనం ఇది కూడా ఈజీగా రాయడానికి మనకి ఆన్సర్లు అనేవి ఇక్కడే ఉంటున్నాయి. ఆప్షన్లు ఇచ్చినటువంటి టాపిక్లు ఏమేమి ఉన్నాయి మనకి? డైలాగ్ రైటింగ్ ఉంది, అలాగే ప్రిపోజిషన్స్ ఉన్నాయి ఏమండి, అలాగే మనకు సంబంధించినటువంటి కొన్ని యాంటోనిమ్స్, సినానిమ్స్లో కూడా ఆప్షన్స్ ఇచ్చారు. ఈ విధంగా మనం చూసుకుంటే చాలా వరకు ఈజీగానే మనకి టాపిక్ అనేటువంటి కనిపిస్తుంది. నెక్స్ట్ టైం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా మ్యాచింగ్ టైప్ ఇచ్చారు. ఆ విధంగా మనకి
ఈజీగానే ఈ పేపర్ మోడల్ అనేటువంటిది ఉందిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 19th రోమన్తో ఈ పేపర్ అనేటువంటిది క్లోజ్ అవుతుందన్నమాట. ఇది 100 మార్క్స్ పేపరు. చూశారు కదా, ఈ మోడల్ పేపర్ ఏదైతే ఉందో ఇది మారినటువంటి సిలబస్ సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా మనకు ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో 25-26కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అనమాట. జనరల్ మోడల్ పేపర్ ఇది. అన్ని రకాల గ్రూపులకి ఇది సేమ్గా మోడల్ పేపర్ ఉంటుంది కాబట్టి దీంట్లో మీరు లెసన్లు చదివేటప్పుడు కూడా 3 చదువుకున్న ప్రాబ్లం లేదంటే ఒకవేళ 2 చదువుకున్నా మనం వీటిల్లో అన్నీ కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. ఇవి చూసుకోండి జాగ్రత్తగా. ఒక ఐడియా అనేటువంటిది మనకి పేపర్ మోడల్ మీద ఉండాలి. మనకి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు ఉన్నాయి, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత, ఏ టాపిక్ ఏ రోమంలో వస్తుంది అనేటువంటిది మనకి ఐడియా ఉండాలి. కాబట్టి ఈ పేపర్ అనేటువంటిది 1-2 సార్లు మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూశారు కదా, ఈ వీడియో అనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.